మన ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు బీరకాయ కూర చేద్దామని బీరకాయలు కడిగేసి తొక్క తీసా. తొక్క అంతా మంచి ఫ్రెష్గా ఉంది. అమ్మ వాళ్ళ ఇంటికాడ కాసిన బీరకాయలు కదా, మంచిగా అనిపించి వేస్ట్ పడేయడం ఎందుకు లేని పచ్చడి అయితే నూరేసా. ఇక నిన్న ఊరికెళ్ళా అని చెప్పాను కదా, టిఫిన్ కోసమని ఇడ్లీకి కానీ దోశలు కానీ పప్పు ఏం నానేయలేదు. ఈరోజు ఉదయం లేవగానే మా ఆయన గారు టిఫిన్ ఏం చేస్తున్నామంటే పూరి అని కూర చేద్దాం అనుకుంటున్నానంటే ఆయన గారు అన్నారు కదా, అమ్మ నువ్వు పూరి కూర చేసేసరికి చాలా టైం అయింది, నేను తోటలోకి వెళ్ళి మిరపతోట ముందు కట్టాలి, చద్దన్నం ఉంటే పెట్టన్నారు. ఇక ఆయన గారి కోసం చద్దన్నం పెట్టి పెరిగేసి ఊరగాయ ముక్క పెడితే తిని వెళ్ళారు. ఇక నా ఒక్కదాని కోసం పూరి ఏం చేసుకున్నానులే అని నిన్న ఇడ్లీ పిండి కొద్దిగుంది, అందుట్లో ఉల్లి ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర వేసేసి ఒక దోశ పోసా. ఫస్ట్ టైం నేను ఇలా బయట వచ్చిద్దా రాదా అనుకున్నాను, కానీ మంచిగా వచ్చింది. ఇక బీరకాయ తొక్కతో పచ్చడి చేశాను కదా, ఆ పచ్చడి దోశ కలిపేసుకొని తింటే ఉంది ఆహా, అస్సలు నిజంగా మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, అంత కమ్మగా ఉంది. పచ్చడి చేసే విధానం మరో వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు ఈ వీడియోకి మాత్రం కంపల్సరీగా లైక్ కొట్టి